రంగారెడ్డి రెడీ. ఓకే. హరీష్ ఉత్తరాన్ని తప్పు ఏంటి సార్? దళితులు ముందంజలో ఉండాలని, అన్ని రంగాలలో కూడా ముందుకు సాగాలని ఆయన 24 గంటలు ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. అందులో భాగంగా దళిత కోసం ప్రత్యేకంగా స్టాండప్ ఇండియా స్కీమ్ కింద వ్యాపారంలో కూడా దళిత యువకులు ముందుండాలని ప్రోత్సహించడానికి ఆ స్కీమ్లో అనేక సబ్సిడీలు కానీ రుణాలు కానీ ఇవ్వడం జరుగుతూ ఉంది. అటువంటి స్కీమ్ని, బ్రహ్మాండమైన స్కీమ్ని యూటిలైజ్ చేసుకొని నిజామాబాద్ మన దళిత యువకుడు లింగం గారు ఇవాళ ఇంత మంచి ₹1,00,00,000 పైన వాల్యూ ఉండే 1,17,00,000 వాల్యూ ఉండే పసుపు ప్రాసెసింగ్ యూనిట్, ప్యాకేజింగ్ యూనిట్ స్టాండప్ ఇండియా స్కీమ్ వాడుకొని సబ్సిడీ తెచ్చుకొని ఆయన పెట్టుకున్నందుకు పసుపు మరియు ఇడ్లీ రవ్వ ఆయనకి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇదే రకంగా ఆయన ఇప్పుడు నేను అడిగిన ఆయన నువ్వు ఎంత కమ్ముతున్నావు లింగం అని అడిగితే అన్న రేట్ అయితే మారుతూ ఉంటుంది కానీ కొనేవాళ్ళు ఆల్రెడీ టైఅప్ అయిపోయింది అని 50 టన్స్ ఆర్డర్ ఉంది ఇప్పుడు ప్రజెంట్. 50 టన్నుల పసుపు పౌడర్ ఆర్డర్ ఉన్నది. ఇంకా మొదలు పెట్టకంటే ముందే యువకులకు అందరికి చెప్తా ఉన్నాను, పెద్ద ఎత్తున పెట్టేవాళ్ళు కూడా నిజామాబాద్ ప్రాంతంలో వచ్చి పెట్టడానికి చేస్తూ ఉన్నారు, నాతో టచ్లో ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం సహకారం అందుతలేదు. టోటల్గా ప్రైవేట్ పరంగా పెట్టే వాళ్ళు ఎంపీగా నా కంప్లీట్ సపోర్ట్ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. 2-3 కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో వాళ్ళ ప్లానింగ్ కూడా ఉంది. లింగం గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మితాక్షి పసుపు అని అమ్మవారి పేరు పెట్టుకొని బ్రాండ్ నేమ్ క్రియేట్ చేసుకొని అక్కడ వెనక పౌడర్ చేసి పౌడరింగ్ యూనిట్, ఇక్కడ ఈ యూనిట్లో ప్యాకేజింగ్ చేసుకొని ఆయన టైఅప్లు కూడా చేయించేసుకొని నేను 100% కాన్ఫిడెన్స్ తోటి చెప్తున్నా, హీ విల్ సక్సీడ్, హీ విల్ బీ సక్సెస్ఫుల్ అండ్ హీ విల్ ఎక్స్పాండ్ ఆల్సో వెరీ సూన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. పసుపు డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూ ఉన్నది. ఇందులో ఇంకా నేను అడిగిన కర్కుమిన్ శాతం, ఇప్పుడు మార్కెట్ యార్డ్లో కర్కుమిన్ శాతం టెస్ట్ చేసేది కూడా ఉంది. దాన్ని బట్టి రేట్లు మారుతూ ఉంటాయి. ఇటువంటి యూనిట్లు రాను లింగం గారు ఎక్స్పాండ్ చేసి 100 ఎకరాలు, 200 ఎకరాలు, 300 ఎకరాలు, 500 ఎకరాలు అట్లా 1000 ఎకరాలతోటి కూడా టైఅప్ అయిపోయి పర్టికులర్ పసుపు ఆర్గానిక్ పద్ధతిలో ₹4 సంపాదించుకుంటా ఆ సిస్టమ్ డెవలప్ చేసుకుంటూ పోతూ ఉంటే ఇంకా రేట్లు పెరిగి డిమాండ్ విపరీతంగా పెరుగుతూనే ఉన్నది. ఇంకా స్ట్రీమ్లైన్ చేసుకొని అట్లా టైఅప్లు చేసుకొని అటు రైతు బాగుపడతాడు, ఇటు లింగం లాంటి యువకులు బాగుపడతారు, మన ప్రాంతం బాగుపడుతుంది. రంగారెడ్డి రెడీ. ఓకే. హరీష్ ఉత్తరాన్ని